ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ గారు, అక్కినేని ఫ్యామిలీ, అలాగే సమంత కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ సెలబ్రిటీలంతా ఏకమై కొండా సురేఖకు కౌంటర్ ఇస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక అక్కినేని అమల అయితే ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్లో రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఒక మహిళా మంత్రి దయ్యంలా మారారన్న వార్తలు తనకు దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. అభూత కల్పనలు, ఆరోపణలతో రాజకీయ సమరం కోసం హుందాతనంతో ఉండే పౌరులను వాడుకోవడాన్ని ఆక్షేపించారు. సిగ్గు, సత్యమేంటో తెలుసుకునే కనీస స్థాయిని కూడా మరిచి నా భర్త గురించి అతి నీచమైన కథనాలను తెలియజేసే హుందాతనం లేని వ్యక్తులను మీరు నిజంగా నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశమని ఆ ట్వీట్లో అమల ప్రశ్నించారు. రాజకీయ నాయకులు వారి స్థాయిని దిగజార్చుకుని నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారు మనుషుల్లో హుందాతనంపై నిజంగా మీకు విశ్వాసం ఉంటే మీ పార్టీకి చెందిన రాజకీయ నాయకులను మీరు కట్టడి చేయండి. విషంతో కూడిన కామెంట్లు చేసిన మీ పార్టీకి చెందిన మంత్రిని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించండి. మా కుటుంబానికి క్షమాపణలు చెప్పించండి. ఈ దేశపు పౌరుల్ని కాపాడండి అని అమల తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ యొక్క విషయంపై స్పందించడం లేదు. కేవలం పిసిసి అధ్యక్షుడు మాత్రం స్పందించాడు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ బుధవారం చేసిన వ్యాఖ్యలో సినీ నటుల పేర్లను ప్రస్తావించి పొరపాటు చేశానని బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు ఈ వ్యవహారానికి ఇక ముగింపు పలకాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అప్పీల్ చేశారు. మంత్రి వ్యాఖ్యల్లో కొంతమంది సినీ నటుల మనసు నొచ్చుకున్నదని గ్రహించి తప్పును ఒప్పుకున్నారని, ఆ కామెంట్లు ఏ నేపథ్యం చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చి బెషారతుగా వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం మరింత సాగదీయకుండా వదిలేయాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంలో ఇరువైపులా ఉన్నది మహిళలేనని గుర్తు చేశారు. మహిళల మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదంటూ స్వయంగా మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారని ఆయన తెలిపారు. సమంత పేరును ప్రస్తావించి ఆమె మనస్సును మంత్రి గాయపరచడం, దానికి ఆ సినీ నటి స్పందించడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయని గుర్తు చేశారు. సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును చూసి హీరోయిన్గా ఆమె ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు, తనకు ఆదర్శం అంటూ మంత్రి సైతం స్పందించారని ఆయన పేర్కొన్నారు.